హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వీట్ హోమ్ స్టోరీస్. ఈరోజు కిడ్స్ లంచ్ బాక్స్ కోసం 4 ఈజీ రైస్ ఐడియాస్ని మీతో షేర్ చేస్తున్నా. మార్నింగ్ టైంలో ఈజీగా ప్రిపేర్ చేసి పిల్లలకి లంచ్ బాక్స్ ప్యాక్ చేయొచ్చు. ఫస్ట్ది వచ్చేసి పన్నీర్ పులావ్. 1 స్పూన్ వచ్చేసి గీ, 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొంచెం జీడిపప్పు, మసాలా దినుసులన్నీ వేసుకోవాలి. సో ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియను, పచ్చిమిర్చి, టమోటా, కరివేపాకు అన్నీ వేసుకొని మంచిగా వేపుకోవాలి. మంచిగా వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ నేను ఫ్రెష్గా చేసుకున్నాను. తర్వాత పన్నీర్ ముక్కలు వేసి కొంచెం సాల్ట్ వేసి మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. కొంచెం ధనియాల పౌడర్, మంచిగా ఇలా ఫ్రై అయిన తర్వాత వాటర్ వేసుకోవాలి. 1 గ్లాస్ రైస్ తీసుకుంటే 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకుంటే సరిపోతుంది. ఈ టైంలోనే సాల్ట్ చూసుకొని నానబెట్టుకున్న రైస్ వేసేసుకుంటే మంచిగా త్వరగా పలావ్ అనేది రెడీ అయిపోతుంది. సో ఇంకా లంచ్ ప్యాక్ చేసేయచ్చు. సో పన్నీర్లో మంచి ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా తినగలుగుతారు. సెకండ్ వన్ వచ్చేసి క్యారెట్ రైస్. సో చాలామంది క్యారెట్ తినడానికి ఇష్టపడరు పిల్లలు, కానీ ఇలా ప్రిపేర్ చేసి ఇవ్వగలిగితే పిల్లల హెల్త్కి చాలా మంచిది. సో నేను కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర, జీడిపప్పు ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియను, పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం సాల్ట్ వేసేసి మంచిగా ఇవి ఫ్రై చేసుకోవాలి. కొంచెం పసుపు, ఇవి మంచిగా వేగిన తర్వాత క్యారెట్ మొత్తం తురిమేసుకున్నాను నేను. సో మొత్తం వేసేసి మంచిగా మూత పెట్టి మగ్గనిస్తే సాఫ్ట్గా మగ్గిపోతుంది. సో అలా కలిపుకొని కొంచెం కారం వేసుకొని, పిల్లలు కాబట్టి తక్కువగా వేసుకుంటే సరిపోతుంది. బాగా కలిపుకున్న తర్వాత ఇంకా మనం రైస్ వేసుకుంటే సరిపోతుంది. సో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, పిల్లలకు కూడా మంచిది. ఎప్పుడన్నా త్వరగా లంచ్ ప్రిపేర్ చేసేయాలి పిల్లలకి అని అనుకున్నప్పుడు ఇలాంటి సింపుల్ రెసిపీస్ ప్రిపేర్ చేసి ఇవ్వగలిగితే వాళ్ళకు కూడా హెల్త్కి మంచిది, ఈజీగా తినగలుగుతారు.
థర్డ్ వన్ వచ్చేసి చింతపండు పులిహోర. సో మా పిల్లలకైతే చాలా ఇష్టం చింతపండు పులిహోర. సో నేను ఎలా ప్రిపేర్ చేస్తానో చూడండి వీడియోలో. ఆయిల్ వేసుకొని కొంచెం పల్లీలు, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు ఇవన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో పచ్చిమిర్చి వేసాను నేను, ఎండుమిర్చి వేయలేదు ఎందుకంటే పిల్లలు తినరు కాబట్టి. సో ఇవన్నీ మంచిగా వేగిన తర్వాత సో నేనైతే పోపు మొత్తం తీసి పక్కన పెట్టుకుంటాను. ఎందుకంటే చింతపండు పులుసు పోస్తే ఈ పోపు మొత్తం మెత్తగా అయిపోతుంది అన్నమాట, అంతగా టేస్ట్ బాగోదు. సో ఇలా తీసి పక్కన పెట్టుకున్న తర్వాత అదే ఆయిల్లో నేను చింతపండు జ్యూస్ తీసింది మాత్రం వేసేసాను. ఈ చింతపండు పులుసుని ఆయిల్ బయటకు వచ్చేంత వరకు బాగా మగ్గనివ్వాలి. సో ఇప్పుడు మళ్ళీ పోపు కలిపేసి బాగా కలిపుకొని సాల్ట్ అది చూసుకోవాలి. ఇప్పుడు మనకు కావాల్సినంత రైస్ వేసుకొని మొత్తం కలుపుకుంటే సరిపోతుంది. సో చాలా టేస్ట్ ఉంటుంది ఈ పులిహోర ఆ స్టైల్లో. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సో ఇది చాలా రేర్గా ప్రిపేర్ చేస్తాను, రెగ్యులర్గా అయితే ఉండదు, కానీ ఎప్పుడైనా కొంచెం టైం తక్కువగా ఉందనుకున్నప్పుడు ఇలా ప్రిపేర్ చేసి ఇస్తాను. సో ఫోర్త్ వన్ వచ్చి పెసరపప్పు కిచిడి. ఒక గ్లాస్ రైస్లో హాఫ్ గ్లాస్ ఆఫ్ పెసరపప్పు అనేది యూజ్ చేస్తాను. ప్రోటీన్ అయితే మంచి రిచ్ ప్రోటీన్ ఉంటుంది, పిల్లలకైతే హెల్త్కి చాలా మంచిది. సో ప్రతిరోజు ప్రోటీన్ రిలేటెడ్ ఫుడ్ ఇవ్వగలిగితే పిల్లల హైట్ గ్రోత్ అనేది బాగుంటుంది అన్నమాట. సో ఇక్కడ నేను వచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాను. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసేసి జీడిపప్పు, టమోటా, క్యారెట్, క్యాప్సికమ్, ఆనియన్ మొత్తం వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో అవి మగ్గిపోయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, తర్వాత టమోటా కూడా వేసేసి మంచిగా మగ్గనివ్వాలి. ఒక గ్లాస్ రైస్, హాఫ్ గ్లాస్ పెసరపప్పు కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ నానింది రైస్ మొత్తము. సో అందుకని ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకుంటే సరిపోతుంది. అందులో కొంచెం సాల్ట్ వేసేసుకొని ఇంకో విజిల్ పెట్టేసుకుంటే ఈజీగా త్వరగా అయిపోతుంది అన్నమాట. సో పిల్లలకి చాలా మంచిది ఈ పెసరపప్పు కిచిడి అనేది. సో ఇంకా లంచ్ బాక్స్ ప్యాక్ చేసేయచ్చు. ఈ 4 లంచ్ బాక్స్ రైస్ ఐడియాస్లో మీకు ఏది నచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.